అప్పచెప్తే వాళ్ళ ఫుడ్ ప్రకారం నాకు పెట్టేవాళ్ళు. కొన ఊపిరి మీద ఉన్న నేను కేవలం ఓట్స్ అండ్ ప్రెస్టీజ్ ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా ఈ రోజు సార్ చెప్పారు కదా, ఈ సప్లిమెంట్స్ కనుక నేను వాడకపోయి ఉంటే జస్ట్ 2 రోజులల్లా అదే గోడకి ఇదే బొకేతోని ఇక్కడేమో రోజుకొక బొకే వస్తుంది, నెలకొక బొకే వస్తుంది, ఇక్కడ కంటిన్యూస్ ఒకటే దండతో అక్కడ ఉండేది. చూశారు కదండి మా కిడ్స్ అందరు కూడా. ఇంకా అప్పుడు ఒక 2 years బ్యాక్ ఇంకెంత చిన్న వాళ్ళు ఆలోచన చేయండి. మా పాప 2nd క్లాసు, మా బాబు యూకేజీ ఉండే, 1st క్లాస్ యూకేజీ ఉండే. సో కంప్లీట్ నాకు ఏమైందో అర్థం కాలే. ఫ్రెండ్ దగ్గరికి సరదాగా వెళ్ళిన ఆ క్రమం లోపల 1 side చెయ్యి గుంజుతుందని చెప్పేసి నేను బాగా కమిటెడ్ గా ఉంటాను. సో చెయ్యి గుంజుతుందనే చెప్పే క్రమం లోపల ఒకసారి సడన్ గా నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్ కాల్ చేసిన, అక్కడే ఉంటాడు మా ఫ్యామిలీ ఫ్రెండ్. చూస్తే 200/110 బీపీ వచ్చింది. సో వచ్చిన తర్వాత నేను వట్టిగానే వచ్చిందేమో అని చెప్పేసి నీ బీపీ మిషన్ ఖరాబ్ అయింది అని చెప్పేసి వేరే ఇంటర్వ్యూ చూడమన్నా. చూసింటూ వాళ్ళకి నార్మల్ ఉంది. మళ్ళీ నేను చెక్ చేసేసరికి 210/200 మళ్ళీ వస్తుంది. సో అప్పుడు వెంటనే నా ఫస్ట్ కాల్ మా హస్బెండ్కి వెళ్ళింది. తను మా ఇంటికి తన స్కూల్లో పనిచేసేదానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటారు. ఎంత కార్ పట్టుకొని వచ్చినా 2 గంటలు కంపల్సరీ కావాల్సిందే. సో సమతను వేయం చేయకు, గమ్మున ఇంటికి వెళ్ళిపోయి నువ్వు పడుకో అని చెప్పిండు. నా 2nd కాల్ మా భరత్కి వెళ్ళింది. సమతను నువ్వు కూల్కి ఇంటికి వెళ్ళేసి వాటర్ తాగి పడుకో అని చెప్పిండు. సో వాళ్ళిద్దరు ఇచ్చిన ధైర్యంతో ఇంటి వరకు అయితే వెళ్ళినా. నా ఫ్రెండ్ 8 కిలోమీటర్స్ దూరంలో ఉండే. సో అక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోయినా, పడుకున్నా. సో థ్యాంక్ యూ శివయ్య. ఆ రోజు మండే రోజు అంటే నేను కొంచెం శివభక్తురాల్ని. సో నా ప్రాణం ఒక 2 గంటలు కాపాడమని దండం పెట్టుకున్నా. సార్ రాగానే హాస్పిటల్కి వెళ్ళినా. ఏ డాక్టర్ కూడా పట్టట్లేదు. సో ఇంత చిన్న ఏజ్ లో అంత బీపీ ఉంది, మేము పట్టామని చెప్పేసి అన్నారు. లాస్ట్ కు మా సార్ వాళ్ళ ఫ్రెండ్ ఉండే, ఆయన రికమెండేషన్ తో మేము హాస్పిటల్కి వెళ్ళినా. ఒకే ఒక టాబ్లెట్ ఇచ్చిండు, నాలుక కింద పెట్టమన్నాడు. 1 hour లో బీపీ మొత్తం కంట్రోల్ అయింది. సో ఇంటికి వెళ్ళిపోయినాం. ఆయన మార్నింగ్ కొన్ని రకాల టెస్టులు చేసుకోమని చెప్పాడు. సో ఆ టెస్టులు అన్ని చేసినాం. ఏదైతే జబ్బు రావద్దనుకున్నామో అది బ్యాడ్ లక్ గుడ్ లక్ అంటే నేను బ్యాడ్ లక్ అను, గుడ్ లక్ అంట. ఎందుకంటే అది ఎందుకు వచ్చిందో ఇప్పుడు చెప్తా. మా మమ్మీకి నేను 8th క్లాస్ లో ఉన్నప్పుడు కూడా కిడ్నీ ప్రాబ్లం రావడం జరిగింది. ఆమె చనిపోయింది. సో మేము 10th లో ఉన్నప్పుడు సేమ్ అదే ప్రాబ్లం మేము అడిగితే డాక్టర్ చెప్పారు జెనెటిక్ ప్రాబ్లం తో అయ్యే ఉండొచ్చు. సో అదే వచ్చిందని చెప్పిండ్రు. సో మేము ఎన్ని హాస్పిటల్స్ తిరిగినామో మాకే తెలియదని. నేను నడవలేను, కూర్చోలేను. సో ఇద్దరు పట్టుకొని కార్లో పడుకోబెట్టుకునే వాళ్ళు, అక్కడ నుంచి తీసుకొని పోయి వీల్ చైర్ లో పడుకోబెట్టేటోళ్ళు. వాళ్ళు ఏ ట్రీట్మెంట్ చేస్తారో తెలియదు, ఏ ఇంజక్షన్లు ఇస్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. సో లాస్ట్ కు నేను ఫిక్స్ అయిపోయింది ఒకటే, నేను కొద్ది రోజులలో మరణించబోతున్నా. సో ఎవరితో మాట్లాడడం బంద్ చేసిన, ఎవరితో మాట్లాడలేదు, నా ఫోన్ పక్కకు పడేసిన. సో ఏవైతే మా ఇంట్లో బీరువా కీస్ ఉంటాయో, ఏవైతే ఫైల్స్ పేపర్స్ ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళకి అందుబాటులో పెట్టేసిన. నేను ఫిక్స్ అయిపోయినా నేను ఉండాలని చెప్పేసి. కనీసం మా పిల్లల ఫేస్ కూడా చూసేదాన్ని కాదు నేను. వాళ్ళు స్కూల్కి పోయిన టైంలో నేను ఇంటికి వచ్చే వరకు ఉండను అని చెప్పేసి గమనా నేను పడుకునేదాన్ని, ఒక సోఫాకు పరిమితం అయ్యేసి. సో అట్లాంటి సిచ్యువేషన్ లా మా భరత్ మా సార్ ఇద్దరు కలిసి న్యూట్రిషన్ ఫుడ్ సప్లిమెంట్స్ అన్ని సర్చ్ చేయడం మొదలైంది. సో దాంట్లో ఏ కంపెనీలు బాగున్నాయి, కాస్ట్ పరంగా ఎక్కడుంది, ఏ ఇంగ్రీడియంట్ ఎక్కువ ఉంది అని చూడడం జరిగింది. సో ఆ క్రమం లోపల చూసినప్పుడు మాకు వెస్టిజ్ ప్లాట్ఫామ్ చాలా బాగుందని అర్థమైంది. వెంటనే సోషల్ మీడియాలో చూసి శ్రీనివాస్ వడ్డమన్ సార్కి కాల్ చేయడం జరిగింది. సో గత కొన్ని సంవత్సరాల నుంచి సార్ పరిచయం, బట్ కాంటాక్ట్ లేకపోవడంతో మేము కలవలేకపోయినాం. చూసి కాల్ చేసిన తర్వాత సార్ ఒకటే మాట చెప్పారు, వెస్టేజ్ లో ఏమేమి సప్లిమెంట్స్ ఉన్నాయో అవన్నీ ఫస్ట్ వాడిపోయండి అని చెప్పారు. మేము హాస్పిటల్కి పోతే కరెక్ట్ 90 days లో డయాలసిస్ చేయాలని చెప్పారు. మేము వెళ్ళేసి మా సార్ వాళ్ళు వెళ్ళేసి అన్ని సప్లిమెంట్స్ తీసుకొని వచ్చిండ్రు. కనీసం నేను సప్లిమెంట్ మింగే స్టేజ్ లో కూడా లేను. మన ఏవైతే సప్లిమెంట్స్ ఉన్నాయో అన్ని ఓపెన్ చేసేసి పౌడర్ ఒక గ్లాస్ లో పోసి చెంచాతో నోట్లో పోసేవాళ్ళు. సో అట్లా పోసిన క్రమం లోపల ఒక 30 days తర్వాత మెల్లిమెల్లిగా కొంచెం కలుపుకొని తినే స్టేజ్ వరకు రావడం జరిగింది. మా పిల్లల అకాడమిక్ ఇయర్ వెళ్ళిపోయింది, నా ఇల్లు వదిలేసి వెళ్ళిపోయినా. మేము ఇల్లు కొనుక్కున్నాం, దాన్ని చూడలేదు. సో సార్ ఇక్కడ, మేము అక్కడ. పరిస్థితి ఒక అమ్మా నాన్న లేకపోతే ఎట్లుంటాయో ఆలోచించండి. మా మేనత్తలు, మా డాడీ వాళ్ళ చెల్లెలు చూసుకోవడం జరిగింది. సో అట్లా వాళ్ళ ఇంట్లో ఉండుకుంటూ ఒక 8 నెలల కాలం గడిపిన. ఆ తర్వాత నాకంటే నేను మంచిగా అయ్యే స్టేజ్ నుంచి మా ఇంటికి రావడం జరిగింది. సో 3 నెలల్లో మమ్మల్ని డయాలసిస్ రమ్మన్నారు కదా, మేము మొత్తం సిద్ధమైపోయినారు మా వాళ్ళు. కానీ నేనేమనుకున్నా అంటే, వన్స్ ఎప్పుడైతే డయాలసిస్ మిషన్ నా మీద ఎక్కుతుందో వీళ్ళు ఎవ్వరు లేక ముందు సూసైడ్ చేసుకుందామని ఫిక్స్ అయిపోయినా.